హే ఏంటి ఏం చూస్తున్నారు ఇక్కడ? ఏం జరుగుతుందని? ఇదంతా కామన్. ఏ అమ్మాయి అబ్బాయి మధ్యనైనా ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్. According to frat psychology, you know, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often unwarranted emotion. ఇదంతా మీకెలా తెలుసు? బాబు చాలా సార్లు అండి. సర్లే మనకు రేపు ఎగ్జామ్ ఉంది కదా, రా చదువుకుందాం. జరుగు బాగా చదువుకోండి. దీన్ని ఇంగ్లీష్లో కంబైన్ స్టడీస్ అంటారు. ఇది ఒక థియరీ. హలో అల్లుడు గారు, మీ కూతురికి మంచి సంబంధం చూశాను. మీరు చేయగలిగిన సంబంధమే. ఒకసారి రండి, మాట్లాడుకుందాం. Mahalakshmi, all the best. Thank you. బావా, నువ్వు ఫస్ట్ వస్తే నేను నీకు ఒకటి చెప్తాను. మహాలక్ష్మి, నాకే ఫస్ట్ వస్తే నేను నీకు ఒకటి చెప్తాను. ఓకే. మహాలక్ష్మి నీకేం చెప్పాలి? అస్సలు నువ్వు మహాలక్ష్మికి ఏం చెప్పాలనుకున్నావు? అసలు ఎవరు ఫస్ట్ వచ్చారు? This is not ordinary thing. This is special thing. This is Balu's thing. This is Balu Mahendra's blood. అక్క, బాలు ఫస్ట్ వస్తే నువ్వు ఏదైనా చెప్తా అన్నావా? నేను బాగున్నానా? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అక్క? ముందు నేను ఎలా ఉన్నానో చెప్పు, ఆ తర్వాత చెప్తా. సూపర్ అక్క. అయితే తర్వాత చెప్తా. హలో రమేష్ గారు, మీ అబ్బాయి ఎప్పుడు ఫస్ట్ వచ్చినా పార్టీ ఇవ్వలేదు, ఈసారి పార్టీ ఇస్తున్నారు. కాసేపు ఆగండి, మా బావగారు ఊరి నుంచి వస్తున్నారు, వచ్చాక చెప్తాం. వచ్చిందా సస్పెన్స్. ఓహో, హలో హలో. ఏంటి మహాలక్ష్మి, నీకు ఫస్ట్ రాలేదా? బావకు వచ్చింది చాలదా? మీ బావకొస్తే నీకు కూడా వచ్చినట్టేనా? వీళ్ళిద్దరి మధ్య ఏదో ఇన్ఫెక్షన్ అంట. థ్యాంక్స్ కంగ్రాట్స్ రా, మొత్తానికి చేతిలో పార్టీ తీసుకున్నాం. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రా. మొత్తానికి బావమర్దరు బాగా ప్లాన్ చేశారుగా. అజిత్ గడి బిస్కెట్ వేసి ఫస్ట్ కొట్టేశారు. కంగ్రాట్స్. అయినా వాడు గ్రేట్ మామ. వీళ్ళిద్దరు కలిసి ఎంత పెద్ద ప్లాన్ చేసినా జస్ట్ 2% తక్కువ వచ్చింది. లేకపోతే వాడే ఫస్ట్ వచ్చాడేమో. మహాలక్ష్మి, మీ నాన్న ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తున్నారా మమ్మ? దగ్గరలో బాలు స్టార్ట్ అమ్మంటున్నారు. టెర్రస్ మీదకి అర్జెంట్. ఓకే, నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. రైట్. యా, ఫీల్ అవ్వక అజత్. జీవితంలో గెలిపోవటంలో సహజమే. వాటిని పక్కన పెట్టి ముందుకెళ్ళిపోవాలి, అంతే. ఎవరు? యా ఓకే, యూ టేక్ కేర్. బాయ్. భలే చలకిచ్చాం కదా బావా. షాక్ అయిపోయి ఉంటాడు. లేకపోతే సెకండ్ వచ్చినందుకు పార్టీ ఇవ్వాలంటే మా బాబా ఆస్తులు అమ్ముకోవాలా? ఏదైనా వాడు గ్రేట్ బావా. మనం ఎంత డిస్టర్బ్ చేసినా వాడికి నీకన్నా 2% తక్కువ వచ్చింది. మనం ప్లాన్ చేసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడి ఫస్ట్ ఇచ్చేవాడేమో. మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది కదా. సో ఆడిని డిస్టర్బ్ చేయపోయి ఉంటే నాకు ఫస్ట్ వచ్చేది కాదు. డెఫినెట్ గా అడు కత్తడు నాకు. ఎంతైనా అజిత్ గ్రేట్ కదా మహాలక్ష్మి. అంతే కదా బావా. మరి నేను అంటే అదే అజిత్ గ్రేట్ అయితే మరి నేను. నువ్వు గ్రేటే బావా. ఓ క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఉండవు. అజిత్ గ్రేటా, నేను గ్రేటా? నువ్వే గ్రేట్ బావా.
ఆ గ్యాప్ ఏంటి? ఆలోచిస్తే కానీ నేను గ్రేట్ అనిపించట్లేదా? బాలు బలవంతంగా ఒప్పుకున్నావా? ఏ బాలు రమ్మనండి కేక్ కట్ చేయాలి. నేను పిలుస్తాను అంకుల్. అంతా హ్యాపీగా ఉన్నారు బావా. ఈ గొడవ అంతా ఎందుకు? కేక్ కట్ చేద్దు గందా. సో గొడవలు ఎందుకు అని ఒప్పుకుంటున్నావు? సో అజిత్ ఇస్ గ్రేట్. నేను ఫస్ట్ వస్తే ఏదో చెప్తా అన్నా, ఇదేనా? బావా బావా ఆగు. నువ్వు నాతో మాట్లాడద్దు. అసలు ఫస్ట్ వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఎవడో ముస్టేసే ఫస్ట్ వచ్చినట్టు. ఛ! ఏయ్, మీ నాన్న రమ్మన్నారా కేక్ కట్ చేయడానికి? పార్టీ లేదా ఏం లేదు. అందరు నిలిపోకండి. వెళ్ళి నాన్నకి చెప్పు. అందరికీ నేను ఎదవలా కనిపిస్తున్నాను. అజిత్ గాడ్ గ్రేటా? అసలు ఆడేలా గ్రేట్ అవుతాడు? అసలు నీకు ఆ థాట్ ఎలా వచ్చింది? డిస్టర్బ్ చేసినప్పుడు డిస్టర్బ్ అయితే అది గ్రేటా? చూడు, ఒకవేళ ఆడికి నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవడు. ఇన్ఫాచ్యుయేషన్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయాలా? నేను డిస్టర్బ్ అయ్యానా? అంటే నేను డిస్టర్బ్ చేశానా బావా? అజిత్ గారికి డిస్టర్బెన్స్ అంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేసినట్టే. రెండు ఒక్కటేనా బావా? ఒకటే. ఒక్కటైతే ఇప్పుడు చెప్తున్నాను, నీకు నా చేస్తే గ్రేట్. అవుట్. గెట్ అవుట్. వెళ్ళిపో ఇక్కడి నుంచి. తినేది మా ఫుడ్, పొగిడేది ఆడిని. ఏంటి ఏమంటున్నావు? తినేది మా ఫుడ్, పొగిడేది ఆడిని అన్న. అయితే ఏంటి? రేయ్, నాన్న ఏమిట్రా గొడవ? చూడు నాన్న ఏమంటుందో. ఎక్కడో ఊరు నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఫుడ్ పెట్టి కాలేజ్ డబ్బులు కట్టి చదివిస్తే వేరే ఎవరినో పోగొడుతుంది. అజిత్ ఇస్ గ్రేట్ అంట. అజిత్ ఇస్ గ్రేట్. అసలు ఎవడాడు అసలు? ఎవరెవరికి ఫుడ్ పెట్టారు? మామయ్య బిజినెస్ స్టార్ట్ చేసింది మా నాన్న నుంచి డబ్బులు ఉంటాయి, అది మర్చిపోకు. అమ్మా, వాడితో మాట్లాడుతున్నట్టు నువ్వు కూడా ఏంటమ్మా? చూడండి అన్న అసలు ఏం మాట్లాడుతుందో చూడండి. అర్థం పర్థం లేకుండా ఈ బిజినెస్ అంతా వాళ్ళదే అంట. మనం ఉండేది వాళ్ళ ఇంట్లోనే అంట. వాళ్ళ ఫుడ్ తింటామంట. మా నాన్న అంటావి నువ్వు. మా నాన్న ఊరు నుంచి తీసుకురాపోయి ఉంటే మీ ఊర్లో అంట్లు తమ్ముకుంటూ బతికేదాన్ని. నేను అంటూ తోముకునే బతకగలను బావా, కానీ నువ్వు ఫస్ట్ రాకపోతే బతకలేవు. అవును, నేను ఫస్ట్ రాకపోతే బతకలేను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మేము లేకుండా మీ ఫ్యామిలీ బతకలేదు. ఓకే, మీరే ఫుడ్ పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఫీజులు కట్టారు, అంతే కదా? జాబ్ చేసి ప్రతి పైసా ఇంట్రెస్ట్ సహా తీర్చేస్తా. నీకెవరు జాబ్ ఇస్తాడే? నేను ఒకరోజు కంపెనీ పెట్టినప్పుడు నీకోసం ఒక సీట్ వేకెంట్ గా పెడతా. కావాలంటే వచ్చి తీసుకో. అలాగే బావా, నీ కంపెనీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు చెప్పు, నేను వచ్చి హెల్ప్ చేస్తా. నీ చేత దాట్ ఇస్ మహాలక్ష్మి అనిపించుకుంటా. వెళ్ళాలి. ఏయ్, రేయ్. అమ్మా, మహాలక్ష్మి నన్ను ఆగమ్మా. అల్లుడు గారు ఎప్పుడొచ్చారు? రండి. వద్దు నాన్న, మనం ఇక్కడ ఉండొద్దు. నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్. బావగారు రండి. ఏవో చిన్నపిల్లల గొడవలు. మీరు రండి చెప్తాను. వద్దు రమేష్, తర్వాత మాట్లాడుకుందాం. ఏయ్ ఆగో, ఆ పాస్వర్డ్ చెప్పాను. బి ఏ ఎల్ యు బి బాలు బాబా. బాగున్నారమ్మా, రండి. ఆగండి రా, ఎవరా మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? మహాలక్ష్మి ఒక పెళ్లికిటయ్యా. ఆ? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు, ఎవరా మీరు? మమ్మల్ని నన్ను కొట్టేస్తున్నావు, ఎవరా నువ్వు? తెలీదా? నేనే వాడిని, నిక్కింది. అవునా? 3 సంవత్సరాలకి ఇలా అయిపోయా. వెళ్ళరా. ఇది నేనే లలిత్య, నేను సుబ్రహ్మణ్యం, నేను శ్రావణి, నేను రోషన్. మీరేంట్రా? అరే ఎంత పెద్దోళ్ళు అయిపోయారు మీరు అందరూ. ఎలా చదువుతున్నారు? బాలుగాడు అడగాల్సిన క్వశ్చన్ నువ్వు అడుగుతున్నాయంటక్క. అక్క కళ్ళు మూసుకో. దేనికి? నీకు చికెన్. లేదురా, నేను చికెన్ మానేశాను. నువ్వు చికెన్ మానేసావా? అవును. ఏమైందక్క? ఆ బాలుగాడు ఏమన్నా అన్నాడా? చెప్పక్క. జిమ్కి వెళ్తున్నా, ఉమ్మేస్తా వాడిని. అప్పుడు బాలుకి నాకు గొడవ అయింది తెలుసు కదా? అవును. ఆ తర్వాత మీ ఇద్దరం చాన్నాళ్ళు మాట్లాడుకోలేదు. 3 సంవత్సరాల తర్వాత అమ్మమ్మకు సీరియస్ అని ఫోన్ వచ్చింది. డాక్టర్, ఆవిడకి ఎలా ఉంది? పేషెంట్ మీకేమవుతారు? మా అమ్మమ్మ. ఆయన అడగండి. మావయ్య, అమ్మమ్మకి ఓ ఎలా ఉంది? మహాలక్ష్మి గారు ఎలా ఉన్నారు? ఎప్పుడు వచ్చారు? అమ్మమ్మకి ఎలా ఉందో చెప్పు మావయ్య. మా అమ్మ సంగతి ఎందుకులేండి, మీరు ఎలా ఉన్నారు చెప్పండి.
అన్నట్టు ఇంట్రెస్ట్ సహా డబ్బులు ఇస్తాన్నారు, తెచ్చారా? అది కాదు మావయ్య, అమ్మమ్మకి ఎలా ఉందో చెప్పు. ఏం చెప్పాలి? హ? నా మేనకోడలు పల్లెటూరులో ఉండిపోకూడదు, సిటీలో చదువుకోవాలని నేను కదా నేను తీసుకొచ్చింది. దానికి కూడా ఇంట్రెస్ట్ సహా ఇస్తావా? మీ అమ్మ చనిపోతే మీ అత్త పాలు తాగి పెరిగావే, ఆ పాల కోసం నువ్వు మీ బావ కొట్టుకునేవాళ్ళు. దానికి కూడా ఇంట్రెస్ట్ సహా ఇస్తావా? ఊరుకోరా, ఎడకు. ఇదిగో అమ్మమ్మకి బాగానే ఉందిరా. ఇదిగో నువ్వు ఇచ్చావు కదా ఇంట్రెస్ట్ మాఫీ, సరేనా? ఇదిగో మళ్ళీ ఇచ్చావు కదా అసలు కూడా మాఫీ. అమ్మమ్మని చూద్దామా? దా దా. ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందండి? లేదండి. 500 చేంజ్ ఉందా? లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందా? లేదు బాబు. అల్లుడు మామయ్య మీరెప్పుడు వచ్చారు? చూడలేదు. అంత లేదులే కానీ ఎంత కావాలి? 10 రూపీస్ మామయ్య. తీసుకో, వెళ్ళి కట్టరు. 500. పర్లేదులే, మీకు ఇవ్వాల్సిందంటే చూసుకుందాం. సారీ మామయ్య.